హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇన్ఫెర్టిలిటీ గురించి మనకుండే అనేక డౌట్స్ గురించి ఈరోజు మాట్లాడటానికి మనతో ఉన్నారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ శశాంత్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఐవీఎఫ్కి ఐయుఐకి డిఫరెన్స్ ఏంటో మాకు తెలియజేస్తారా? డెఫినెట్లీ. సో ఇప్పుడు ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ప్రాసెస్ ఎవరికి సూటబుల్ ఉంటుంది అంటే ఎగ్ సరిగా రిలీజ్ అవ్వాలి. సో సమ్ టైమ్స్ ఐయుఐ విత్ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఇప్పుడు కామన్గా చేస్తున్నారు డాక్టర్స్. ఆర్ అది న్యాచురల్ సైకిల్ కూడా ఐయుఐ చేయొచ్చు. ఈ ఐయుఐలో మెయిన్ క్రూషియల్ స్టెప్ ఏముంటుందంటే ఈ స్పర్మ్ అనేది అది కాన్సన్ట్రేట్ చేసి వాష్ చేసి ప్రిపేర్ చేసినాక గర్భసంచిలో క్యాథెటర్ ద్వారా ఎక్కిస్తాం. ఈ స్పర్మ్ గర్భసంచిలో ఎక్కిస్తే అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ న్యాచురల్గా కలుసుకుంటే 90-92% ఆఫ్ ద స్పర్మ్స్ వజైనాలోనే చనిపోతాయి. ఎందుకంటే వజైనాలో యాసిడిటీ అంటే పిహెచ్ దాంది లెవెల్ 3.5 to 4 ఉంటుంది. సో మ్యాక్సిమం స్పర్మ్స్ దే విల్ గెట్ ఫిల్టర్డ్ అవుట్ ఇన్ వజైనా. సో ఒక్కొక్కరికి ఏమవుతా అంటే సెక్షువల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. దీనివల్ల ఈ సెమినల్ లిక్విడ్ సరిగా ఇట్ వోంట్ డిపాజిట్ ఇన్ టు ద వజైనా. ఆర్ కొన్ని పేషెంట్స్లో లో వాల్యూమ్ ఉంటుంది సెమెన్ ఫ్లూయిడ్ది. లిక్విడ్ లెవెల్ 1.5-1.4 ml కింద ఉంటే అది లో వాల్యూమ్. దానికి మళ్ళీ చాలా రీజన్స్, సెమినల్ వెసికల్స్, ప్రాస్టేట్, అన్ని గ్లాండ్స్లో ఏదైనా సిస్ట్స్, స్కారింగ్, ఇన్ఫెక్షన్స్, ఇది లో వాల్యూమ్కి రీజన్ అవుతుంది. లో టెస్టాస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ కూడా. సో ఈ లో వాల్యూమ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఈ ఐయుఐ పద్ధతిలో లో వాల్యూమ్ ఉన్నా కూడా అది మీడియాలో వాష్ చేసుకొని మనం మంచిగా డైల్యూట్ చేసుకొని గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. హై విస్కాసిటీ సిమెన్ అంటే చాలా జెల్లీ లాగా కన్సిస్టెన్సీ ఉంటుంది ఫర్ ది సెమినల్ ఫ్లూయిడ్. సో అది ఒక్కొక్కరికి ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవ్వచ్చు. ఆ జెల్లీ లాగా లిక్విడ్ ఉన్నా కూడా అది ఐయుఐ ద్వారా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీడియాలో వాష్ చేస్తారు అది. సో ఆ లిక్విడ్ మొత్తం ఒక కరెక్ట్ కన్సిస్టెన్సీకి తీసుకురావచ్చు. సెకండ్లీ, ఈ ఐయుఐ ఎవరికి సూటబుల్ అంటే ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్కి స్టోర్స్ సరిగా ఉండాలి. రిలేటివ్లీ చాలా లాంగ్ స్టాండింగ్ ఫర్టిలిటీ ఉండకూడదు. అంటే ఒక 3-4 years ఆఫ్ రెగ్యులర్ ట్రయింగ్ కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, ఇవాల్యుయేషన్ చేసుకొని కపుల్ ఏజ్ కూడా రిలేటివ్లీ 30 to 35 అట్లీస్ట్, నాట్ టూ హై ఏజ్. అంటే 34-35 years దాటి ఉండకూడదు కపుల్ ఏజ్. సో అక్కడ ఐయుఐ అనేది దాని సక్సెస్ రేట్ కొంచెం బెటర్ ఉంటుంది. అట్లీస్ట్ 1 ఫెలోపియన్ ట్యూబ్ హెల్దీగా ఉండాలి, ఓపెన్ ఉండాలి. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రీ రిక్విజిట్ ఐయుఐకి. స్పర్మ్ కౌంట్ అనేది యాక్చువల్లీ దీనికి లోవర్ లిమిట్స్ లేవు, కానీ ఒక మినిమం మనం 12-14% ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయాలి ఐయుఐ ద్వారా. అంటే కనీసం స్పర్మ్ కౌంట్ అనేది 8 million per ml కాన్సన్ట్రేషన్లో ఉండాలి. అండ్ మనకు స్పర్మ్ మోటిలిటీ అనేది కనీసం 30% స్పర్మ్ మోటైల్ ఉండాలి. అండ్ కదలికలు ఉండాలి. అండ్ స్పర్మ్ రకం కనీసం 2-3% మార్ఫాలజికల్లీ నార్మల్ ఉంటే అప్పుడు మనకు ఐయుఐలో 12-14% ప్రతి ఒక్క సైకిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ రేట్. సో ఐవీఎఫ్ అనేది ప్రాసెస్ ఇది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఐయుఐలో జస్ట్ స్పర్మ్ ఎక్కించినాక అది టోటలీ న్యాచురల్ లాగానే మెకానిజమ్స్ యాక్ట్ అవ్వాలి, అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఐవీఎఫ్లో బాడీలో జరిగే అన్ని మెకానిజమ్స్ ఇది అంతా ల్యాబ్లో చేస్తారు. సో ఇంకా దాంట్లో అడ్వాన్స్మెంట్ వచ్చేసింది, అది దానికి ఇక్సీ అంటున్నారు, ICSI. సో అది దాని ఫుల్ ఫామ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ విత్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది ఇంత పెద్ద టర్మ్, కానీ దీంట్లో సింపుల్గా చెప్పాలంటే ఈ అండాశయం నుంచి ఎగ్స్ అది డెవలప్ చేసుకొని గ్రో చేసుకొని ట్యాప్ చేస్తారు. పేషెంట్ ఆబ్వియస్లీ అనెస్థెటైజ్ చేస్తాం, అంటే వీ విల్ గివ్ ద ఇంజెక్షన్. అది పేషెంట్ స్లీపింగ్ స్టేట్లో ఉంటారు, పెయిన్ తెలియకుండా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. అది జస్ట్ 5 minutesలో ఈ ప్రాసెస్లో ఎగ్స్ అన్నీ ట్యాప్ చేసుకోవచ్చు. ఎగ్ కౌంట్ ఒక 10 నిమిషాలు స్క్రీన్ చేసి ఎంబ్రియాలజిస్ట్ మనకు ఇన్ఫామ్ చేస్తాం, ఈ పేషెంట్కి ఇప్పుడు 12 eggs వచ్చినాయి, 15 eggs వచ్చినాయి, అట్లా మనకు ఒక కౌంట్ తెలుస్తుంది.
నెక్స్ట్ స్టెప్ ఈజ్ హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని ఇవ్వాలి. సో ఈ స్పర్మ్స్ వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ స్పర్మ్ మైక్రోస్కోప్ కింద స్క్రీన్ చేస్తారు. ఏ స్పర్మ్ మంచిగా ఉంది ఆ రకం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది క్రూషియల్ స్టెప్ ఆఫ్ ఐవీఎఫ్. ఇది క్రూషియల్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఐయుఐలో మనం స్పర్మ్ సెలెక్ట్ చేసుకోలేం, అది మన ఐస్ కింద అది కనిపించదు. సో ఇక్కడ ఎగ్ స్పర్మ్ అనేది వీఆర్ డైరెక్ట్లీ సీయింగ్ అండర్ అవర్ ఐస్, అండర్ అవర్ విజన్. సెలెక్షన్ ప్రాసెస్ చేస్తారు. ఇది ఎక్కించినాక ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఎన్ని పిండాలు ఫామ్ అయినాయి, ఆ పిండాల్ గ్రేడింగ్ ఎలా ఉంది, క్వాలిటీ, కన్సిస్టెన్సీ ఆఫ్ ద సెల్స్, హౌ ఎవ్రీథింగ్ ఈజ్, అది మనకు క్రిస్టల్ క్లియర్గా మన ఐస్ కింద తెలుస్తుంది. అండ్ ఈ ఎంబ్రియోస్ అనేది గర్భసంచిలో లైనింగ్ ప్రిపేర్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో కొన్ని పేషెంట్స్లో ట్విన్స్ కూడా వస్తాయి, కొన్ని పేషెంట్స్లో ఇట్ క్యాన్ బి ఎ సింగిల్ ప్రెగ్నెన్సీ ఆర్ కంప్లీట్లీ నెగిటివ్ కూడా రావచ్చు. కానీ ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది ఒక 50 to 60% ప్రెగ్నెన్సీ రేట్. కీప్ ఇన్ మైండ్ వెదర్ న్యాచురల్ ఆర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 15% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ క్యాన్ హ్యావ్ అ ఫెయిలియర్. ఇది వేరియస్ రీజన్స్, కానీ కామన్ రీజన్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్కి క్రోమోజోమల్ ఇష్యూస్. ఎలా ఉంటుందంటే ఎంబ్రియో సెల్స్, ఇట్ ఈస్ ద బాల్ ఆఫ్ సెల్స్, ఆ బాల్ ఆఫ్ సెల్స్ మల్టిప్లై అవుతాయి. 2 సెల్ బికమ్ 4, 4 8 అవుతాయి, 8 16. సో ఆ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో జెనెటిక్ మ్యాటర్ అనేది ఇంబ్యాలెన్స్గా డివైడ్ అయింది అనుకోండి, ఆ ప్రెగ్నెన్సీ నేచర్ టర్మినేట్ చేస్తుంది. మనం ఏ మందు ఇచ్చినా ఇట్ విల్ అబార్ట్. సో ఈ 15% రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఇది మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడు, ఆల్వేస్. బట్ ఆల్సో ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆర్ సివియర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ట్యూబల్ బ్లాకేజెస్, లో స్పర్మ్ కౌంట్, లో ఎగ్ కౌంట్, ఆ కేసెస్లో ఐవీఎఫ్ చేయొచ్చు. అండ్ ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ఏదైనా డిజార్డర్స్, జీన్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటే ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ కూడా మనం ఐవీఎఫ్లో చేయొచ్చు, అది ఐయుఐలో చేయలేం మనం. సో అలా మనకు చాలా అడ్వాన్స్మెంట్ ఉంటుంది ఈ ఐవీఎఫ్ పద్ధతితోటి. థ్యాంక్ యూ సార్.